నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్నటువంటి మన యేసు దర్శించుచున్నాడు కుటుంబములు మిమ్మలను తలంచినప్పుడు నేను మికిలి సంతోషపడుతున్నాను. ఆనో దినము ఆన్లైన్ మీటింగ్లో మీరు పాల్గొంటున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు పని, ప్రయాణము, వ్యాపారము ఇలాగూ చాలా బాధ్యతలు ఉండటం వలన ఆ సమయమున మీరు పాల్గొనలేకపోయినప్పటికీ ఆ తర్వాత ఏం మాట్లాడారు, ఏ సందేశము, ఏ ప్రార్థన అని కనెక్ట్ అయి విని ప్రభువునందు బలపడమని నేను విశ్వసిస్తున్నాను. సరేనా? థర్స్డేస్లో జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మిస్ చేయరని నేను నమ్ముతున్నాను. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జీవించుచున్న దినములు చివరి దినములు. ఈ చివరి దినాలలో దేవుని యొక్క హస్తమే మనలను నడుపుచున్నది. ఇలాంటి పరిస్థితులలో పరిశుద్ధాత్ముడు మనకివ్వబోయే ఒక ఆలోచన ఉంది. అది నేను మీకు ఆ వాక్యము ద్వారా చదువుతున్నాను. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మలతో మనకు పోరాటము. పోరాటం అంటే ఇంకొక తమిళములో యుద్ధం, ఆంగ్లంలో వార్. సరేనా? ఇప్పుడు నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేశం ఇంకొక దేశం గందరగోళపు పరిస్థితుల మధ్య ఉంటే అక్కడ యుద్ధం రాబోతుందని మాట్లాడుతున్నారు కదా. అలాగైతే ఈ దినాలలో మన దేశంలో యుద్ధం లేదు. కాశ్మీర్లో నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, వాక్యం సెలవిస్తుంది, మనకు శరీరులతో ప్రధానులతో కాదు. అంటే శరీరము రక్తము కలిగినటువంటి వాడు మనుష్యుడు. మనుషులతో మనకు పోరాటము కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం అంటాం, ఈ అక్క ద్వారా, ఆ అన్న ద్వారా, ఆ సారు, ఆ అధికారి, అతని ద్వారా ఈ పోరాటం వచ్చింది అని మనం మాట్లాడుతున్నాం. అయితే నిజమేమిటంటే, ప్రభు బిడ్డలారా, మనకు పోరాటము మనుషులతో కానే కాదు. అలాగా అయితే ఎవరితో మనకు పోరాటం? వాక్యములో చూడండి. దేవుని బిడ్డలారా, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఈ అట్మాస్ఫియర్లో పలు విధములైన దురాత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏం చేస్తాయంటే, అందరినీ తాకవు, అందరితో యుద్ధం చేయవు. ఎవరెవరితో యుద్ధం అంటే, ప్రార్థించేవారంటే ఇష్టం ఉండదు, ఉపవాసం ఉండేవారంటే ఇష్టం ఉండదు. దేశము కొరకు ప్రార్థిస్తున్నారా, వాళ్ళని చూస్తేనే కోపం. నానావిధ భాషలు మాట్లాడి ప్రార్థించి, ప్రభువా మా ఇంటిని రక్షించు, కుటుంబాన్ని రక్షించు, అయ్యోయ్యో వాళ్ళని చూస్తేనే వానికి కోపం. అలాగైతే మనమేం చెయ్యాలంటే, వాని తంత్రములు తెలుసుకొని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. అదే 10వ వచనం, ఎఫెసీ 6:10లో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. అభిషేకములో మనము నింపబడుతూ బలపడుతూ ఉండాలి. వాడు ఎప్పుడు మనలను తాకుతాడో, ఎప్పుడు కృంగుదల, ఎప్పుడు మనలను పడద్రోయడానికి, ఎప్పుడు కోపాన్ని తీసుకొస్తాడో, ఎప్పుడు ఎడబాటును తీసుకొస్తాడో, ఎప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ తెస్తాడో తెలియదు. అయితే ఆత్మవశులమై ఆత్మలో బలపడుతూ ఉన్నట్లయితే వాడు పంపే పోరాటములను జయించటానికి దేవుడు మీకు కృపనిస్తాడు. అదే దేవుని బిడ్డలారా, ఈ నెల 28వ తేదీ ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. సరేనా? సోలిపోవద్దు. నేను లేవలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, బైబిల్ కూడా చదవలేకపోతున్నాను, నేను పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ కృంగుదల, ఎందుకు ఈ తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎక్కడైనా పాపములో పడిపోతానేమో అని మీరు పోరాడుతున్నారా? ఇది సాతాను యొక్క తంత్రం ప్రియులారా. మిమ్మలను పడద్రోయుటకు ఏ అధికారమునకు, ఏ దురాత్మకు అధికారము లేదు. ఎందుకంటే మీలో ఉన్నవారు గొప్పవారు. అలాగే ప్రార్థించండి. యేసు నామములో యుద్ధము చేయు ఆత్మదేవా, ఇప్పుడు నా కొరకు ప్రార్థించే ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, యవనస్తులు, మధ్య వయస్సు ఉన్నవారు, ఇంకా వృద్ధులకు విరోధముగా లేచుచున్న సమస్త విధములైన అసూయ, ద్వేషపు, కలహపు ఆత్మలను యేసు నామములో లయం చేసే కృప దయచేయండి. వాయుమండల దురాత్మల సమూహములను ఎదిరించుటకు మీ బిడ్డలకు సహాయం చేయండి. సమాధాన ప్రభు తోడుగా ఉండి అద్భుతముగా నడిపించండి.
ఈ పోరాటమును ప్రభువా మీరు తీసుకోనండి, ఈ యుద్ధం మాది కాదు, నా దేవుంది అని మీ బిడ్డలు ప్రభువునందు ఆనందించి ఆత్మలో నింపబడి ప్రార్థించుటకు సహాయం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. సాతాను ఓడిపోయాడు. వాని తంత్రములను మనం తెలుసుకున్నాము చూడండి. ఇదే దేవుని యొక్క నడిపింపు. సంతోషంగా ఉండండి. ఈ దినం ఒక మధురమైన దినముగా, మహిమ దినముగా మారబోతుంది. మరలా కలుసుకుందాం. దైవ కృప మిమ్మల్ని భరిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.